ఇందిరా పార్క్ లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా హమారే మా కల్వకుర్తి నాయకులు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్న గోలి శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, ముఖ్యంగా రాష్ట్రం నలుమూలల నుంచి ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో వచ్చిన మా గోరూబియా, భాయి, యాడి, బాపు, రామ్ సేన్ అందరికీ రామ్ రామ్. అయితే ఈరోజు ముఖ్యంగా నాకు పాత రోజులు గుర్తొస్తా ఉన్నాయి. ఇదే ప్రాంతంలో, ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో చాలా ధర్నాలయ్యేటి తెలంగాణ రాకముందు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా వచ్చి మాట్లాడి, హమారా తండామే హమారా రాజ్, మా తండాలు గ్రామ పంచాయతీలు కావాలని లంబాడి హక్కుల పోరాట సమితి సంవత్సరాల తరబడి పోరాడింది, ఎన్నో ఉద్యమాలు చేసింది. నేను అనేక సార్లు ఇక్కడొచ్చి ఇదే ఇందిరా పార్క్ దగ్గర మా తండాలు గ్రామ పంచాయతీలు కావాలి, హమారా తండామే హమారా రాజ్ అని చెప్పి పోరాటాలు చేసినాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలే. రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇచ్చి తప్పాడు, రోషయ్య గారు పట్టించుకోలేదు, కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తండాలను గ్రామ పంచాయతీలు చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఒకటి కాదు, రెండు కాదు, 3000 తండాలు మనం చేసుకోవడం జరిగింది. 3146 తండాలను గ్రామ పంచాయతీలు చేసి మీ తండాలో మిమ్మల్ని సర్పంచులు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిదని గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎల్హెచ్పిఎస్ కు చాలా పెద్ద పోరాట చరిత్ర ఉన్నది. లంబాడి హక్కుల పోరాట సమితి అనేక ఉద్యమాలు చేసింది, అనేక పోరాటాలు చేసి ఆ తండాలు గ్రామ పంచాయతీలు కావాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడినటువంటి సంస్థ ఎల్హెచ్పిఎస్. ఇవాళ అదే ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ మీద సమర శంఖాన్ని పూరిస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇది ధర్నా కాదు, ఇది గిరిజనుల ఆత్మ గౌరవ పోరాటం, మా లంబాడీల ఆత్మ గౌరవ పోరాటం. ఎందుకంటే మా గిరిజనులు మాటిస్తే మాట తప్పరు. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చాలా మాటలు ఇచ్చిండ్రు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చేవెళ్లలో బహిరంగ సభ పెట్టి అనేక హామీలు గుప్పించారు. వాళ్ళ మాటలు నమ్మి కాంగ్రెస్ ఓటేసిన పాపానికి ఇవాళ పామై కాంగ్రెస్ పార్టీ కాటేస్తా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా? చేవెళ్ల డిక్లరేషన్ లో అప్పుడు ఏం చెప్పిందో మీ అందరికీ తెలుసు. తండాకు కాంగ్రెస్ నాయకులు వచ్చి చేతులు జోడించి మమ్మల్ని గెలిపించండి, మేం గెలిస్తే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తాము అన్నారు. కానీ గెలిచినాక ఏం చేసిండ్రు? ఎన్నికల ముందు చేతులు జోడించిండ్రు, గెలిచి గద్దెనెక్కినాక లంబాడీల చేతులకు బేడీలేసి జైళ్లలో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏమడిగిండ్రు మా లంబాడీలు? మా భూములు గుంజుకోకు, మా భూముల మీద బతుకుతున్నాము, తాతలు తండ్రుల నుంచి వచ్చిన భూములను నువ్వు గుంజుకోకు రేవంత్ రెడ్డి అంటే ఆడవాళ్లను చూడకుండా, గర్భిణీ స్త్రీలను చూడకుండా అర్ధరాత్రి తండాల మీద పోలీసులను పంపి వాళ్ళ మీద దాడి చేసి మా లంబాడి బిడ్డలను 45 మందికి బేడీలేసి జైల్లో పెట్టిన చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది. మర్చిపోతామా? నువ్వు చెప్పిందేంది? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఆనాడు మీరు గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ గారు మాటిచ్చి ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తా అంటే కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చింది.